నమస్తే సార్. నమస్తే. మన ప్రేక్షకుల్లో ఒకళ్ళు అడుగుతున్నారు, సెక్షువల్ ఎనర్జీ అంటే ఏంటి? అండ్ సెక్షువల్ ఎనర్జీ అంటూ ఒక ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం ఎలా అని అడుగుతున్నారు. ఎనర్జీ అనేది ఎబిలిటీ టు పర్ఫామ్. సో ఫిజిక్స్లో ఎనర్జీ వేరు, సైకాలజీకి వచ్చేసరికి ఎనర్జీ వేరు. సో సెక్సువల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. లోపల ఎనర్జీ సేమ్. ఒకవేళ మనకున్న ఎనర్జీని జిమ్లో వాడుకుంటే అది ఫిజికల్ ఎనర్జీ అవుతుంది. దాన్ని మనం ఎస్ఏ రైటింగ్కో లేదా ఇంకేదో దానికో వాడుకుంటే అది ఎడ్యుకేషనల్ ఎనర్జీ అవుతుంది. ఒక వ్యక్తి మీద విపరీతంగా ప్రేమలు పెంచుకొని 24 hours అదే ఆలోచిస్తే అది సైకలాజికల్ ఎనర్జీ అవుతుంది. పోర్నోగ్రఫీ ఎక్కువ చూస్తూ దాని గురించి ఆలోచిస్తూ దాన్నే చేస్తే దాన్ని సెక్సువల్ ఎనర్జీ అంటారు. అయితే ఈ సెక్సువల్ ఎనర్జీనైనా దేన్నైనా సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసిన కొద్దీ ఎక్కువవుతుంది. కనుక దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మిగతా లైఫ్లో ఎన్నో విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన తెలుగు వాళ్ళ భోజనంలో పప్పు ఉంటుంది, కూర ఉంటుంది, వెజిటబుల్స్ ఉంటాయి, మాంసం ఉంటుంది, స్వీట్ ఉంటుంది, అన్నం ఉంటుంది, సాంబార్ ఉంటుంది. ఇలా అన్నిటినీ లైఫ్లో ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. కేవలం స్వీట్ తీయగా ఉంది అని ఓన్లీ స్వీట్ తిన్నాం అనుకోండి, వాంతి అయిపోతుంది. అలాగే సెక్స్ అనేది మోస్ట్ అట్రాక్టివ్ ఆ ఏజ్లో. ఈ 24 గంటలు అదే ఆలోచిస్తే వాంతి అవుతుందని చెప్పాను కదా, లైఫ్లో డేంజర్ అవుతుంది లేదా కెరీర్ నాశనం అవుతుంది. కనుక సెక్స్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, కానీ కొద్దిపాటి ఒక పర్టికులర్ టైం, ఆ టైంలో ఆ డేట్ నాడు ఆ రోజు నాడు మాత్రమే దాన్ని చేయాలి. మిగతా టైంలో దాన్ని వీ షుడ్ నాట్ యూజ్ ఇట్. దెన్ దే విల్ హ్యావ్ ఎ గుడ్ కెరీర్. ముఖ్యంగా ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా కాంపిటేటివ్ టెస్టులు ఫేస్ చేయాల్సి వస్తుంది, లేదా కెరీర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఆ లెవెల్లో వాడు అనుకుంటే తప్ప దే కెనాట్ బికమ్ ఇట్. కనుక ఆ లెవెల్లో ఆ ఏజ్లో దే షుడ్ హ్యావ్ సమ్ గోల్ ఇన్ ద లైఫ్. వాడు కలెక్టర్కి ట్రై చేస్తే కనీసం బిల్ కలెక్టర్ అని అవుతారు. కనుక అసలే ట్రై చేయకపోతే ఏమీ కారు. కనుక ట్రై చేయడం నేర్చుకోవాలి. నదికి మనం ఎదురు ఈదడానికి ట్రై చేయొద్దు. నది ప్రవాహంతో మనం వెళ్ళి అట్లని చెప్పి కొట్టుకుపోకుండా కొద్ది టైంలోనే మళ్ళీ మళ్ళీ ఒడ్డుకు రావడం నేర్చుకోవాలి. సో నదిని ఎదిరించమని నేను చెప్పను. నదిని ఎదిరిస్తే నది ప్రవాహంతో కొట్టుకుపోతారు. కనుక సెక్సువల్ డిజైర్స్ని మనం ఎంత సప్రెస్ చేస్తే అంత ఎక్కువైతే సప్రెస్ చేయక్కర్లేదు. బట్ యూ షుడ్ ఫైండ్ ఎ ఛానల్. ఎస్పెషల్లీ ఆ ఏజ్లో మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ తక్కువ, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అవి రాకుండా ఉంటాయి, ఎయిడ్స్, హెచ్ఐవి ఇట్లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. తర్వాత డబ్బులు కూడా ఉండవు. యూజువల్గా బయటకు వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అమ్మాయిలతో తిరిగితే అవి వస్తాయి. కనుక డబ్బులు ఖర్చు ఉండదు. తర్వాత ప్రేమించడాలు అవి మన సినిమాలలో ఏంటంటే హీరో వాడికి వేరే పని ఏమీ ఉండదు, ఉద్యోగము, చదువు ఏమీ అక్కర్లేదు, వాడు కాలేజీకి వెళ్తాడు, వాడు ప్రేమించడం మొదలు పెడతాడు. ఇలాంటివి చూపెట్టడం వల్ల యూత్ మెదడు నాశనం అయిపోతుంది. లైఫ్లో చాలా ఉంటాయి. ప్రేమించడం అనేది ఒక చిన్న పోర్షన్. ఇందాక నేను చెప్పినట్టు తెలుగు వాళ్ళ భోజనంలో ఒక చిన్న పోర్షన్, మేబీ ఏ స్వీట్, అది గులాబ్ జామే కావచ్చు, లడ్డూయే కావచ్చు, జిలేబీ కావచ్చు. బట్ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. దానికి పద్ధతిలో తినేయాలి. అంతకు మించి దాన్ని తినకూడదు, దాన్ని తినాలి అని అనుకోకూడదు కూడా. సో మిగతా అన్నిటిని మీరు కాన్సన్ట్రేట్ చేసుకుని అది కూడా ఒక పోర్షన్ కనుక దాన్ని కూడా ఎంజాయ్ చేసుకుని లైఫ్లో హ్యాపీగా పైకి రావచ్చు. ఓకే సార్. సార్, ఇంటిమేసీలోని రకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఇంటిమేసీ చాలా రకాలు ఉంటుంది. మేబీ ఫిజికల్ ఇంటిమేసీ, మెంటల్ ఇంటిమేసీ, స్పిరిచువల్ ఇంటిమేసీ, ఇంటలెక్చువల్ ఇంటిమేసీ. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజికల్ ఇంటిమేసీ అనేది నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. బాడీకి బాడీ టచ్ అయినప్పుడు వచ్చే ప్లెజర్. అలా కాకుండా ఇంటలెక్చువల్ ఇంటిమేసీ, ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక విషయాన్ని తీసుకొని దాని మీద కొంత పరిశోధన చేసినాం అనుకోండి, ఆ పరిశోధనను విల్ షేర్ విత్ దెమ్, వీ ఎక్స్ప్రెస్ విత్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్, పిహెచ్డి చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్నో విషయాలు చదువుకుంటుంటారు. వాళ్ళు చదువుకున్నవి, వాళ్ళు కనుక్కున్నవి వేరే వాళ్ళతో దే హ్యావ్ టు షేర్ ఇట్. సో ఈ ఇంటిమేసీ
ఒక్కోసారి క్లాస్మేట్స్ ఉండొచ్చు, లేదా టీచర్స్ ఉండొచ్చు, గైడ్స్ ఉండొచ్చు. అలా సైకలాజికల్గా వాళ్ళకు ఉన్నటువంటి అకాడమిక్ అచీవ్మెంట్స్ని, అకాడమిక్ గ్రేట్నెస్ని చేసుకోవడాన్ని దీన్ని ఫిజికల్ ఇంటిమసీ కాకుండా దీన్ని ఎడ్యుకేషనల్ ఇంటిమసీ ఆర్ సైకలాజికల్ ఇంటిమసీ అంటారు. ఇది కాకుండా స్పిరిచువల్ ఇంటిమసీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఏ ద్వైత ఫిలాసఫీ ఇంట్రెస్ట్ అనుకోండి, హీల్ బి డిస్కసింగ్ విత్ దట్ పర్టికులర్ పర్సన్, మేబీ ఏ ఫిమేల్, మేబీ ఏ మేల్ ఆర్ ఎనీబడి. సో అక్కడ దే థింక్, ఓకే, శంకరాచార్య ఇలా చెప్పారు, రామానుజాచార్య ఇలా చెప్పారు, దాని మీద ఫలానా వాళ్ళు భాష్యం ఇలా రాశారు, ఫలానా వాళ్ళు కారికలు ఇలా రాశారు, దీని ఎక్స్ప్లెనేషన్ ఇది. దట్ షేరింగ్ విల్ బి దేర్. ఆ షేరింగ్ ఈజ్ ఆల్సో ఇంటిమసీ. దట్ ఈస్ నోన్ as స్పిరిచువల్ ఇంటిమసీ. సో ఇంటిమసీని చాలా రకాలుగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సార్. సార్, తాంత్రిక శృంగారం అంటే ఏంటి అని అడుగుతున్నారు సార్. ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా ఫిజికల్గా చేసేదాన్ని యాంత్రిక శృంగారం అంటారు. యూజువల్గా ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత టైం ఇస్తారు, ఈ 10 నిమిషాలు, అరగంట లోపలను కంప్లీట్ చేయాలి. వీడు కూడా అమ్మాయితో ఎమోషనల్ అటాచ్మెంట్, అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, అమ్మాయికి ఉన్న బాధలు ఏంటి, అమ్మాయి అందం ఏంటి, అమ్మాయిలో ఏమేమి ఎంజాయ్ చేయొచ్చు టచ్లో, ఇవన్నీ వాడికి ఉండదు, అమ్మాయికి ఉండదు. హడావిడిగా వీడు ఆ అమ్మాయిని ఏదో టచ్ చేసి తన పని ఏదో తను చేసుకుంటాడు, ఆ అమ్మాయి ఏదో తన పని ఏదో తను చేసుకుని మళ్ళీ ఇంకో బిట్టుడి కోసం ఆమె ఎదురు చూస్తుంటుంది. దట్ ఈస్ నోన్ as యాంత్రికమైనటువంటి శృంగారం, లేదా ఫిజికల్ సెక్స్ ఓన్లీ అంటారు. ఇది చాలా నికృష్టమైంది. సామాన్యంగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు మనిషికి ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ, ఓ ప్రాస్టిట్యూట్ వెళ్ళినప్పటికీ ఒక తేడా ఉంటుంది. ప్రాస్టిట్యూట్స్ దగ్గర కేవలం ఫిజికల్ టచ్ని మాత్రమే వాడు ఎంజాయ్ చేయగలడు, ఎమోషనల్ టచ్ ఉండదు. ఇప్పుడు ఈ పిల్లవాడు జోక్ వేయలేడు, లేదా అమ్మాయి జోక్ వేస్తే ఈ పిల్లవాడు నవ్వలేడు. ఆ ఇంటిమసీ, ఆ ఎమోషనల్ బాండింగ్ లేకపోవడం వల్ల ఇట్ లుక్స్ వెరీ వెరీ ఫిజికల్. ఫిజికల్ ఇంటిమసీకి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. సామాన్యంగా షిప్స్లో ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు ల్యాండ్ టచ్ చేయడానికి ఒక్కొక్కసారి కొన్ని మంత్స్ పడుతుంది. అందుకని ఆ షిప్ స్టాఫ్ కోసమని వాళ్ళు ఒక ప్లాస్టిక్ బొమ్మ తయారు చేసి పెట్టుకుంటారు. మోడల్ అనుకోండి, ప్లాస్టిక్ మోడల్. ఆ మోడల్ మీద కెప్టెన్ నుంచి కింద ఉండే సేలర్ వరకు అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి పడుకొని దానికి సాఫ్ట్ బ్రెష్ ఉంటాయి, దాన్ని కూడా టచ్ చేస్తుంటారు. సాఫ్ట్ వేజైనా ఉంటుంది, అందులో పినిస్ పెడతారు. సో దే సింప్లీ ఎంజాయ్. అక్కడ నుంచి ఆ ఫిజికల్ మోడల్, ఆ బొమ్మ మనతోటి ఏమీ మాట్లాడదు, మనకేమీ సైగ చేయదు, మనతో ఏమీ కమ్యూనికేషన్ ఉండదు. బట్ ఫిజికల్గా వీడికి ఉన్న ఆత్రను తీర్చుకోవడానికి మాత్రం అది పెట్టుకుంటారు. సో ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిజికల్ ఇంటిమసీ.